సో ఇప్పుడు అంటే ఇది అదేమో ఓన్లీ కాళేశ్వరం సంబంధించినటువంటి పర్టికులర్ పాయింట్ మీదే మాట్లాడినాం. బట్ ఇది 1 year పాలన రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చి ఎగ్జాక్ట్గా ఇలా మనం రికార్డ్ చేస్తున్న టైం 3వ తారీఖు రిజల్ట్స్ వచ్చిన రోజు. ఈరోజు ఒక పార్టీని ప్రజలు కాదనుకొని ఇంకొక పార్టీకి పట్టం కట్టినటువంటి రోజు. సో December 7 తారీఖు నాడు వారు ప్రమాణ స్వీకారం చేశారు ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు. December 7 నుంచి పరిపాలన కౌంట్ అనమాట. సో మన ఎపిసోడ్ ఆల్మోస్ట్ 7 తారీఖు వరకులా రిలీజ్ అవుతుంది. ఈ సంవత్సర పరిపాలన కాంగ్రెస్ పరిపాలన ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకొని కేసీఆర్ లాంటి నాయకుని వద్దనుకొని కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారు. మరి ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఈ 1 year పాలనలో రేవంత్ రెడ్డి ఆయన మార్కు చూపించుకున్నాడా? ప్రజల ఆకాంక్షను అభీష్టం మేరకు కొనసాగుతుందా పాలన? అంటే ఒక్క మాటలో ఉందా లేదా అని చెప్పేదానికంటే కొంత వివరంగా పోదాం. ఇప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి సార్ చివరి ముఖ్యమంత్రి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి దిగిపోయే ముందు అసెంబ్లీలోనే ఆయన మాట్లాడిన మాటలు ఉన్నాయి. శ్రీకృష్ణ కమిటీ రిపోర్ట్లో ఇంకా చాలా మాటలు ఉన్నాయి. ఏంటంటే తెలంగాణ వారికి పాలన చేత కాదు, తెలంగాణ వస్తే అంధకారం అవుతుంది, చీకటిమయం అయిపోతుంది, వైర్ల మీద బట్టలు ఆరేసుకుంటారు, కరెంట్ ఉండదు, తెలంగాణ వస్తే నక్సలైట్ల ఇది ఎక్కువైపోతుంది, ఎన్కౌంటర్లు ఎక్కువైతే నక్సలైట్లు ఎక్కువైతారు, తెలంగాణ వస్తే ఇక్కడ హైదరాబాద్ సిటీ అల్లకల్లోలం అవుతుంది, దాడులు జరుగుతూ ఉంటాయి, తర్వాత కేసులు అవుతూ ఉంటాయి, ఆంధ్ర వాళ్ళు నిలబడుతూ ఉంటారు, తెలంగాణ వస్తే రియల్ ఎస్టేట్ కంప్లీట్గా కుదేలవుతుంది, ఇక్కడ హైదరాబాద్లో భూములకు ఏం విలువ ఉండదు. అయితే ఇవన్నీ వాళ్ళు చెప్పిన మాటలు 10 ఏళ్ల తర్వాత నిజమవుతున్నాయి. అంటే ఆ రోజు వాళ్ళ అనుమానం వ్యక్తం చేసింది ఇవన్నీ నిజమే. కేసీఆర్ హయాంలో కంటే కూడా కేసీఆర్ దిగిపోయినాక కాంగ్రెస్ హయాంలో నిజమవుతున్నాయి. నేను కేసీఆర్ కాంగ్రెస్ అన్నా, వాళ్ళు ఏవైతే చెప్పారో ఈ 10 ఏళ్ళల్లో జరగలేదు. కానీ ఇప్పుడు 10 ఏళ్ల తర్వాత వాళ్ళు చెప్పిన అన్ని అక్షర సత్యాలు అవుతున్నాయి. నిన్ననే మనం చూసాం చెల్పాక ఎన్కౌంటర్, 7 ఇది మొదటి ఎన్కౌంటర్ కూడా కాదు, 3వ ఎన్కౌంటర్ తెలంగాణలో. మొత్తం 10 ఏళ్లలో ఒకటే ఎన్కౌంటర్ జరిగింది, నక్సలైట్ ఉనికే లేదు అసలు. ఆ ఒక్క ఎన్కౌంటర్ కూడా ఆ రియల్ ఎన్కౌంటర్ అయితే దాని మీద కేసీఆర్ గారు చాలా రియాక్ట్ అయ్యారు. ఎందుకు ఏమైంది? అరెస్ట్ చేసే అవకాశం ఉంటే అరెస్ట్ చేయాలి తప్ప అట్లా కాల్ చేసేది కరెక్ట్ కాదని చెప్పి. సరే వాళ్ళు రియల్ ఎన్కౌంటర్ అన్నారు, మేమంతా. ఒకసారి ఆ పాయింట్ చెప్పండి, ఏం జరిగింది? అంటే కేసీఆర్ హయాంలో ఎన్కౌంటర్ జరిగితే పోలీసులకు వార్నింగ్ ఇచ్చారు అని. యాక్చువల్గా అప్పుడు లేరు, ఆయన దేశంలో లేరు. ఆ టైంలో ఏం చేశారంటే ఒక అమ్మాయి ఒక అబ్బాయి యంగ్స్టర్స్ కాలేజ్ స్టూడెంట్స్, ఓకే, వాళ్ళు ఆ తాడ్వే అడవుల్లో వీళ్ళకి ఎదురైనలా క్రాస్ ఫైర్ అయిందా మనకు తెలియదు, పోలీసులు చెప్పిన కథలే నమ్మాలి కదా. బట్ ఏదైనా కూడా నా పాలనలో ఎన్కౌంటర్ జరగకూడదు అని సీరియస్ వార్నింగ్ ఇచ్చాడు ఆయన. ఒకవేళ మీకు చేతనైతే అరెస్ట్ చేయండి, ఈ ఎన్కౌంటర్లు ఇవన్నీ బూడకపు ఎన్కౌంటర్లు అయితే ఇవన్నీ మీరు అసలు ఏది కూడా చేయొద్దు, ఎవరిని చంపే ఇది కూడా నేను ఒప్పుకోను అని చెప్పేశాడు. సో అప్పుడు జరిగింది, మళ్ళీ జరగలేదు, ఇక మళ్ళీ లేదు, ఇక 10 ఏళ్ల కాలం లేదు. మరి 10 ఏళ్ళలో నక్సలైట్ లేరు, అడవులలో రాలేదంటే 100 సార్లు వచ్చారు. గోదావరి దాటితే ఛత్తీస్గఢే కదా, సెంట్రల్ జోన్గా పెట్టుకున్నారు, వచ్చారు. ఇప్పుడు స్టార్ట్ అయినాయి. అంటే కిరణ్ కుమార్ రెడ్డి చెప్పినట్టు కరెంటు కోతలు కట్ అయిపోయినాయి, ఇప్పుడు స్టార్ట్ అయినాయి. తర్వాత ఏదైతే శ్రీకృష్ణ కమిటీ రిపోర్ట్లలో పెట్టారో పాలన చేత కాదని, అది అక్షర సత్యమైంది. ఈ 1 yearలో పాలన చేత కాదనేది రుజువు అయిపోయింది. తర్వాత ఇంకా వాళ్ళు చెప్పిన ఇందాక నేను చెప్పిన అన్ని కూడా ఒక్కొక్కటి రియల్ ఎస్టేట్ కుదేలవుతాను, రియల్ ఎస్టేట్ పోయింది, మొత్తం పోయింది, అక్కడ రాకుండా. ఇప్పుడు అందరూ ఇచ్చిన అడ్వాన్సులు వాపసు తీసుకోవడము ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఒక్కొక్క దాని మీద డీటెయిల్గా పోదాం, ఎందుకు ఇట్లా అయింది అంటే తెలంగాణ వాళ్ళకు పాలన చేత కాదన్నది. అయితే కేసీఆర్ అది తప్పని నిరూపించాడు. 2014లో తెలంగాణ పరిస్థితి ఇప్పుడు ఏదైతే రేవంత్ రెడ్డి చెప్తున్నాడో అంతకంటే అధ్వానంగా ఉన్నది. 2014లో కేసీఆర్ ఏమంటున్నారు రేవంత్ రెడ్డి గారు, సర్ప్లస్ బడ్జెట్ డబ్బులు ఉండే సర్ప్లస్ బడ్జెట్ ఉండే, చాలా అద్భుతమైనటువంటి ఆర్థిక వనరులు ఉండే, మనకు అన్ని ఉంటే కేసీఆర్ అనవసరంగా అప్పులు చేసిండు, అనవసరంగా కాళేశ్వరం కట్టిండు, 1,00,000 కోట్లు అందులో పోసిండు, మిషన్ భగీరథకు 40,000 కోట్లు పోసిండు, ఇట్లా అప్పుల పాలు చేసిండు, మొత్తం ఆగమాగం చేసి 7 లక్షల కోట్లతో నాకు అప్పచెప్పారు రాష్ట్రాన్ని అని చెప్పేసి ఈయన చెప్తా ఉన్నాడు. అయితే ప్రజలకు ఎట్లుంటుందంటే ఆయన చెప్పిన నిజమే కదా అని అనిపిస్తుంది. అప్పులు బాగా చేసిండు, వడ్డీలు ఇప్పుడు 60,000 కోట్లు పోతుంది కదా. ఇప్పుడు అప్పు గురించి మాట్లాడేవాళ్ళు, ఇప్పుడు మీరు ఇది స్టూడియో పెట్టారు, అప్పు తెచ్చి పెట్టారు, 100%. అది తీర్పడానికి ఆదాయాన్ని పెంచుకోవాలి. మరి అప్పు గురించి మాట్లాడినప్పుడు ఆదాయం గురించి కూడా మాట్లాడాలి కదా. అప్పుడు ఆదాయం ఎంత ఉన్నది, ఇప్పుడు ఆదాయం ఎంత ఉన్నది,
59,000 కోట్ల రెవెన్యూ రాబడుల నుంచి 1,50,000 కోట్ల రెవెన్యూ రాబడులకు పెరిగింది. తెచ్చిన అప్పును ఒక బిజినెస్ మీద, ప్రొడక్టివ్ యాక్టివిటీ మీద, ఉత్పత్తి మీద పెట్టగలిగితే ఆ తెచ్చిన పెట్టుబడి సద్వినియోగం అవుతుంది. అనుత్పాదక రంగాల మీద పెట్టామనుకో, అన్ప్రొడక్టివ్ పెడితే అది రాశికి రాదు, రంగానికి రాదు, పెట్టి పోతుంది. అంటే దేని మీద పెట్టుబడి పెట్టినా మళ్ళీ అది మనకు వచ్చే విధంగా, లాభం వచ్చే విధంగా మనకు అది ఇప్పుడు మనీ ఏదైతే ఉన్నదో సర్క్యులేట్ అవుతూ ఉంటుంది. అవును. ఇప్పుడు ఆయన పెట్టింది దేని మీద? అభివృద్ధి మీద పెట్టండి, సంక్షేమం మీద పెట్టండి. ఇప్పుడు సంక్షేమానికి ఎంత లేదన్నా కూడా ఒక సంవత్సరానికి రైతు బంధు కావచ్చు, పెన్షన్లు కావచ్చు, ఇవన్నీ కలిపి ఒక 50-60 కోట్లు ఇచ్చేవాడు. 50-60 కోట్లు దాచుకునే శక్తి ఉంది ఎవరికన్నా? ఇలా పెన్షన్ వస్తుంది 2,000. ఈ పెన్షన్ దాచుకోగలుగుతారా? ఖర్చు పెట్టుకుంటారు దేనికో దానికి. ఖర్చు పెట్టుకున్నట్టు ఏంది? మళ్ళీ మార్కెట్లోకి డబ్బులు పోతున్నాయి అంటే ఒక్కొక్కసారి మార్కెట్లోకి వెళ్ళినప్పుడల్లా సెల్ ట్యాక్స్ వస్తుంది, రాదు? వస్తుంది. వాటర్ బాటిల్ కూడా దాని మీద ట్యాక్స్ వస్తుంది, రకరకాలుగా ఏం కొనుక్కున్నా వస్తూనే ఉంటాయి. సర్క్యులర్ ఎకానమీ. అవును. ఇట్లా పెరుగుకుంటూ పోతూ ఉంటుంది కదా. మళ్ళీ ఇప్పుడు ఈ వాటర్ బాటిల్ కొనడానికి మనకి డబ్బులు ఇస్తాం, వాడు రిటైలర్, వాడు ఏం చేయాలి? హోల్సేలర్ దగ్గర కొనాలి, వాడు మ్యానుఫ్యాక్చర్ దగ్గర కొనాలి. ఎన్నో రకాలుగా మనీ అనేది చెల్లామణిలోకి వస్తూ ఉంటుంది. ఓకే. అంటే సంక్షేమ పథకాల మీద పెట్టే మనీ కూడా వేస్ట్ మనీ కాదు, అభివృద్ధి మీద పెట్టే మనీ. కాళేశ్వరం మీద పెట్టాడు, దాదాపుగా కేసీఆర్ దిగిపోయే నాటికి 93,000 కోట్లు ఖర్చు అయింది దాని మీద, కాళేశ్వరం మీద. అది వేస్ట్గా పోయిందా? అంటే పనికి రావట్లేదు. ఇప్పుడు ఆ 3 బరాజులు ఏవైతే ఉన్నాయో, పనికిరాని వాళ్ళు మాట్లాడే మాటల గురించి నేను అంటలేదు, మిమ్మల్ని అడుగుతున్నా నేను. వేస్ట్ అయిందా? కాళేశ్వరం మీద పెట్టిన పెట్టుబడి వేస్ట్ అయిందా? ఆ 3 బరాజులు పనికే వస్తలేవు, మొత్తం కూలేపోయినాయి, మీకు కాళేశ్వరం నీళ్ళు ఒక్క సుక్క వాడలేదు ఈ సంవత్సర కాలంలో అని చెప్తా ఉన్నారు వాళ్ళు. నేను అనేది ఏంటంటే ప్రజలే సాక్ష్యం. ఆ 3 బ్యారేజీలలో ఏ బ్యారేజీకి ఏం కాలేదు, ఒక్క మేడిగడ్డకు మాత్రం ఒక 3 పిల్లర్స్ చూసినాం మనం అక్కడికి వెళ్ళి. కుంగడానికి కారణం ఏందనేది పీసీ ఘోష్ కమిటీ ఎంక్వైరీ చేస్తున్నది. ఈ అన్నారం కానీ సుందిల్ల కానీ వాటికి ఏం కాలేదు, ఇంటాక్ట్ ఉన్నాయి. ఏ బ్యారేజ్ అయినా చిమ్మటిస్తుంది, అంటే కొంచెం నీళ్ళు ఏంటంటే సీపేజ్ కూడా అన్నారు, దాన్ని ఇంకా తక్కువ భాషలో మాట్లాడాలి. ఆ చిమ్మటిస్తుంది అంటారు కదా. ఈసారి నీళ్ళు ఉన్నప్పుడు అడిగి చెమటలాగా కొంచెం చెమటలోకి వస్తా ఉంటుంది. 1-2 సార్లు తప్ప సీపేజ్ ఎప్పుడు కాలేదు. సీపేజ్ లాంటివి కామన్. మీరు ఏ డ్యామ్ కింద కెమెరా పట్టుకొని పోయినా మీకు సీపేజీలు కనబడతా ఉంటాయి. అంటే డ్యామ్ల గురించి తెలియదు, బ్యారేజ్ల గురించి తెలియదు. ఆన్ రికార్డ్ చెప్తున్నా, అసెంబ్లీలో ముఖ్యమంత్రి మాట్లాడిన మాటలు కానీ, టీవీలో ముందు మాట్లాడిన మాటలు కానీ, ప్రెస్ మీట్లలో మాట్లాడిన మాటలు కానీ ఒక 10 సార్లు అన్నాడు, ఇసుకలు ఎవరైనా బ్యారేజీలు కడతారా అని. అంటే నేను అన్నా, నాయన నీకు తెలియకపోతే తెలుసుకో, బ్యారేజ్ లాంటి ఇసుకలనే కడతారా బాబు అని చెప్పాను. 10 సార్లు ఇసుకల బ్యారేజీలు కడతారంటే నేను 100 సార్లు సోషల్ మీడియాలో, టీవీలలో ఇసుకలనే కడతారా బాబు అని చెప్పినాక అప్పుడు నోరు బంద్ అయింది. అంటే బ్యారేజీలు ఇసుకలనే కడతారు, రాయాల్సినాక కడతారని కొంతమంది. అవును, రాయాల్సినాక కట్టేది బ్యారేజ్ కాదు, డ్యామ్. అది డ్యామ్ లో బ్యారేజ్ తేడా తెలియనోడు కాళేశ్వరం ప్రాజెక్ట్ మీద మాట్లాడితే నేనేం మాట్లాడాలి? అంటే ఒక మాటలో చెప్పాలంటే ఈ ప్రభుత్వం ఈ ఏడాది పాలన ఎట్లుందంటే, దున్నపోతే ఈనింది, దూడని తీసుకుపోయి దొడ్లే కట్టేయంటే దున్నపోతే ఈనేది లేదు, లేదు. ఒక కేబినెట్ మంత్రుల మీద నాకు గౌరవం ఉంది, వాళ్ళని ఏమన్నా నేను. సిఎస్ మీద గౌరవం ఉంది, ఆమెను కూడా నేనేమన్నా. కానీ అధికారులు, పోలీస్ అధికారులు, ఆయన పేషీలో ఉన్న వాళ్ళు అందరు కూడా తలుగు పట్టుకొని పోతున్నారు. దొడ్లే కట్టేయాలి కదా, దూడ దొరుకుతుంది కదా. అవును, దున్నపోతు ఈనేదంటే తయారైంది వ్యవస్థ. దున్నపోతు ఈనేది లేదు, దూడ పుట్టేది లేదు, దాన్ని పట్టుకొచ్చేది లేదు, కానీ తవుడు పట్టుకొని పోతురు. ప్రజల పరిస్థితి ఎట్లుంది? ఈ మధ్య పాషం అయ్యర్తో ఫోన్లో మాట్లాడినప్పుడు 2 కథలు చెప్పిండు ఆయన. ప్రజలకు అవి 2 కథలు చెప్తే చాలు, నేను వేరే ఏమో చెప్తారా? మాకు చెప్పండి ఒకసారి. ఒక ఆమె లవ్ మ్యారేజ్ చేసుకున్నది. ఓకే. చేసుకున్న తెల్లారి నుంచి వాడు తాగుడు మొదలు పెట్టాడు. అదొరకు కూడా తాగేది కావచ్చా తెలియదు. చూసి తాగుడు పని చేయించాలని ఎంత ప్రయత్నం చేసినా వాడు తాగుతూనే ఉన్నాడు, తిడుతూనే ఉన్నాడు. వాడు ఏమంటలేడు, తాగుడు తిట్టుడు. ఓ రోజు డైవోర్స్ పిటిషన్ వేసి విడాకులు తీసుకున్నది. తీసుకొని మళ్ళీ తల్లిదండ్రులు అందరూ కలిసి మళ్ళీ పెళ్లి చేశారు, వేరే పెళ్లి. వాడు ఎగ్దమ్ లోకల్ బండ తీసుకొని కొట్టుడు పెట్టిండు. వాడు ఈ తాగుతోడు కంటే ఇంకోటి కొట్టేటోడు వచ్చాడు. అప్పుడు ఏమనుకుంటుంది ఆమె, నేను తాగుతోడే తాగి సపరేట్ ఆడు వంతుండే, ఈడేం కొడుతున్నాడు కదా అనిపిస్తుంది. అని మళ్ళీ వాళ్ళ దగ్గర పోయే పరిస్థితి తీసుకొచ్చారు కదా.
రెండు కాకులు చెట్టు మీద ముచ్చట పెట్టుకుంటున్నాయి. ఒక కాకి రెట్టేసింది. రెట్టెత్తే మీ నెత్తి మీద పడ్డది, కింద ఉన్న రెట్టి మీద. అది దానికి ఏం బుద్ధి చెప్పడానికి ఏమన్నదంటే, అట్లా వేయద్దు, రెట్టేస్తే మొదట కా కా అని అరవాలి. అయితే కా కా అని అరుసుడు మొదలు పెట్టింది. వీళ్ళు పైకి చూసిండ్రు, కేసీఆర్ రేవంత్ రెడ్డి గారిని పోల్చడానికి ఈ కథలు ఇంతకంటే ఎక్కువ అక్కర్లేదు ప్రజలకు అర్థం కావడానికి.